దీర్ఘకాలం ఎంతకాలం అయితే అంతకాలం చేసేటటువంటి కార్యక్రమం చేయటం అనేదే దీనిలో ఉద్దేశం. వాళ్ళు జైల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక పైచాచికమైన ఆనందాన్ని పొందటం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసి 53 రోజుల పాటు జైల్లో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూరా ఉన్నటువంటి వ్యక్తులు కూడా జైల్లో ఉంటే ఒక రాక్షసానందాన్ని అనుభవించాలనేటువంటి ఒక పొలిటికల్ వెండెటాతో, రాజకీయ కక్షతో ప్రారంభమైనటువంటి కేసు ఈ కేసు. దీనిలో సరే చాలామందిని పెట్టారు. ఒక 3-4 బెయిల్ మీద బయటకు కూడా వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆ బెయిల్ మీద ఎందుకు బయటకు వచ్చారో కూడా అందరికీ విఘ్నులైనటువంటి వారికి తెలుసు. ఏ వ్యక్తి అయినా నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి ఎఫ్ఐఆర్లో అరెస్ట్ అయితే 90 రోజుల లోపల ఆయన మీద అభియోగ పత్రాన్ని పెట్టకపోతే, వ్యాలిడ్ ఛార్జ్షీట్ని ఫైల్ చేయకపోతే ఆ ముద్దాయి, ఆ నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి ఆటోమేటిక్గా రిలీజ్ అవ్వాలనేది సిఆర్పిసి చెబుతున్నటువంటి విషయం. అది ఒక ఫండమెంటల్ రైట్గా కూడా భావించేటటువంటి అంశం. దానిలో భాగంగానే మొన్న 3 మన ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, బాలాజీ గారు వ్యాలిడ్ ఛార్జ్షీట్ని ఫైల్ చేయటంలో సిట్ పూర్తిగా విఫలమవటం వలన, ఆ ఛార్జ్షీట్ని తిప్పి పంపటం వలన వారి 3కి రిలీజ్ ఇవ్వటం జరిగింది. బయటకు రావడం కూడా జరిగింది. తర్వాత అది బయటికి రావడం తప్పని హైకోర్టులో ఫైల్ చేశారు. అది పెండింగ్లో ఉంది. దానికి మా వాదనలు వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఏంటంటే ఒకరిని తీసుకెళ్ళి లోపల పెడితే వాళ్ళు ఎంత కాలమైనా దానిలో ఉంచే విధంగా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో కూడుకున్నటువంటి కేసు ఇది. ఒక అభూత కల్పనలు. ఆ కథలు చదువుతూ ఉంటే చాలా విచిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాస్తున్న ఫ్రంట్ పేజీలో రాస్తారు ఈ కథ. ఒక్కోసారి ఒక కథ రాస్తుంటారు. ఆ కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కారణం ఏంటంటే అవన్నీ కల్పిత కథలు, వాస్తవంగా జరిగినటువంటి కథలు కాదు. కాబట్టి వాళ్ళ కవితా ధోరణి అనండి, లేకపోతే ఆ రచనా ధోరణి అనండి, చాలా అద్భుతంగా ఉంటుంది. సరే ఒకదానికోటి పొంతన కుదరదు అనుకోండి. ఆ పొంతన కుదరదని చెప్పేసి మొన్న ఫస్ట్ ఛార్జ్షీట్ని న్యాయస్థానం తిప్పి పంపించింది. మన తర్వాత ఏదో సరి చేసి మళ్ళీ పంపించేటటువంటి కార్యక్రమం చేశారు. దీనిలో చెవిరెడ్డి గారు అబ్బాయి, చెవిరెడ్డి గారి కుటుంబాన్ని, చెవిరెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయటం కోసం వారు పడుతున్నటువంటి తాపత్రయం చూస్తే నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా మంచి వ్యక్తి. ఆయన విపరీతమైన దైవభక్తుడు, చీమకు కూడా హాని చేయనటువంటి వ్యక్తి. సరే రాజకీయాల్లోకి వచ్చాడు, తోడా చైర్మన్గా చేశాడు, శాసనసభ్యుడిగా చేశాడు, మొన్న పార్లమెంటుకు నిలబడ్డాడు, ఓటమి పాలయ్యాడు. రాజకీయాల్లో ఓటములు సహజంగా జరుగుతూ ఉంటాయి. అలాంటి వ్యక్తిని ఏదో ఒక విధంగా వేధించాలి. ఎందుకు వేధించాలి? జగన్మోహన్ రెడ్డి గారిని కనిపెట్టుకుని ఉంటున్నాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని కనిపెట్టుకుని ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేస్తున్నాడు అనేటువంటి కక్ష కార్పణ్యంతో ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని వ్యక్తిత్వంగా హననం చేయాలి, బురద జల్లాలి అనేటువంటి కార్యక్రమం. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో నాకు 20 సంవత్సరాల పైచిలకు పరిచయం ఉంది. ఎప్పుడు తప్పు చేయనటువంటి వ్యక్తి, దైవాన్ని నమ్మినటువంటి, పూర్తిగా దైవాన్ని నమ్మినటువంటి వ్యక్తి. ఆయన మీద ఇవాళ లిక్కర్ కేసు పెట్టి మీరు ఆయన్ని విపరీతంగా వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆయన్నే కాదు, ఆయన కుటుంబాన్ని కూడా వేధించాలని, ఆయన కుమారుణ్ణి కూడా దీనిలో పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొంతమంది వ్యాపారాలు చేసుకుంటారు, కంపెనీలు ఓపెన్ చేస్తారు. భాస్కర్ రెడ్డి గారు కూడా అలాగే వ్యాపారం చేసుకున్నాడు. కొన్ని కంపెనీలు స్టార్ట్ చేసుకున్నాడు. ఆ కంపెనీలు లావాదేవీలన్నీ కూడా బహిరంగంగా చూపించాడు. ఇన్కమ్ ట్యాక్స్కి చూపించాడు. వారికి పన్నులు కట్టాడు. అంత చట్టబద్ధంగా చేసినటువంటి కంపెనీలంట డొల్ల కంపెనీలంట. ఇవాళ డొల్ల కంపెనీ అని చెప్పేసి దానికి ఓ ముద్ర వేసి ఇవన్నీ డొల్ల కంపెనీలు కేవలం డబ్బులు మార్పిడి చేయడం కోసమే పెట్టారనేటువంటి మాట మాట్లాడతారు. అంతేకాదు భూములు కొన్నారట, కొన్న భూములు పెరిగాయట, పెరిగిన భూములు అమ్ముకున్నారట. భూములు కొంటే పెరగవా? ఇప్పుడు పెరగటం లేదులే. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల ధరలు పెరగటం లేదు. కానీ అంతకు ముందు సెంటు 10,000 రూపాయలు కొంటే ₹1,00,000 అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడ దాకా ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కొన్నాడు కదా, ఎన్ని ఎకరాలు,
నాకు తెలిసి 60,000 70,000 గజం పెట్టి కొన్నాడు. అంతకుముందు ఎంత దాని ధర? ఆయనకి అమ్మినోడు స్కామ్ చేసినట్టేనా? భూముల ధరలు పెరిగితే ఆయనకి లాభం వస్తుంది అమ్ముకున్నవాడికి. ఇలా భూములు కొని అమ్మినా కూడా అవి చాలా లాభాపేక్షతో చేశారనేటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి. అసలు ఇన్వెస్టిగేషన్ టీం అంటే, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే పోలీసు వారు కాదు, ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు రాస్తారు ముందు. మొన్న ఈ నెల 13వ తేదీన ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు రెండు అనుకునే రాస్తారు. ఒకరికొకరు మాట్లాడుకుని ఇవాళ చెవిరెడ్డి మీద రాద్దాం, ఇవాళ రాంబాబు మీద రాద్దాం, ఇవాళ కేసీ రెడ్డి మీద రాద్దాం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాద్దాం, ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అబ్బాయి మీద రాద్దాం, ఇవాళ మన కరుణాకర్ రెడ్డి గారి మీద రాద్దాం అని రాద్దామని అనుకుని వీళ్ళిద్దరూ కలిసికట్టుగా ఒకే రోజు ఒకే రకమైన కథనాలు రాస్తుంటారు. ఆంధ్రజ్యోతిలో రాశారు భాస్కర్ రెడ్డి గారి మీద వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటానికి 36 కోట్ల విలువైన భూమిని 2.93 కోట్లకు తన పరం చేసుకున్నాడంట. ఒక పూజారి గారి భూమిని చౌకగా. వాళ్ళ అబ్బాయి సవాలు విసిరాడు, అయ్యా 36 కోట్లకు మేము కొన్నామని చెప్తున్నారు కదా, దాని విలువ 36 కోట్లు, మేము కేవలం 2,93,00,000కే దాన్ని స్వాధీనం చేసుకున్నామని మీరు చెప్తున్నారు కదా, దీనిలో 10% 3.5 crores మీరు తీసుకోండి అని సవాల్ చేశారు. ఇంత భలే చౌక బేరం అండి. ఆంధ్రజ్యోతికి, ఈనాడుకి, రామోజీరావు గారి అబ్బాయి ఆయన పేరేంటి, కిరణ్కి, అదేవిధంగా రాధాకృష్ణకి 3.5 కోట్లకు మీరు కొనండి, రెడీగా ఉన్నారు. 36 కోట్ల భూమిని మీరు రాశారుగా, కొనండి, సిద్ధంగా ఉన్నాడు. కొనగలరా? ఊరినే రాత రాసి అవతల వారేయటమే, బురద జల్లేసేయటమే, బురద ఇసిరేయటమే. కేవలం అది పనికొచ్చేటటువంటి భూమి కూడా కాదు. యాక్చువల్గా అది దానిలో ఇల్లు కట్టుకోవడానికి వీలు కాదు. అది బఫర్ జోన్లోకి వస్తుంది. ఆ బఫర్ జోన్లోకి వచ్చేది కేవలం మొక్కలు మాత్రమే పెంచుకోవడానికి మాత్రమే పనికొచ్చేటటువంటి భూమిని కొని దాన్ని కొద్దిగా ల్యాండ్ సరి చేసి వాళ్ళ కాంట్రాక్ట్కి డబ్బులు కడితే అదొక పెద్ద స్కామ్ అని దీనిలో చిత్రీకరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎంత దుర్మార్గం అని అడుగుతా ఉన్నా. భాస్కర్ రెడ్డి గారి మీద కేసు పెట్టదలుచుకుంటే పెట్టారు, లోపల పెట్టదలుచుకుంటే పెట్టారు. అంటే ఇక బయటికి రాకోకుండా ఉండటం కోసం పుంఖాలుగా స్టోరీలు, పుంఖాలుగా ఛార్జ్ షీట్స్. అంతేకాదు చివరికి సజ్జల భార్గవరెడ్డి ఆయన మీద కక్ష సోషల్ మీడియాని మాకు మెయింటైన్ చేశాడు కాబట్టి, సజ్జల వారి కుమారుడు కాబట్టి సజ్జల భార్గవరెడ్డి గారి మీద కూడా ఏదో ఒక విధంగా కేసు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఒక కంపెనీ స్టార్ట్ చేసుకున్నాడు. అంతకుముందు కూడా అతను వ్యాపారం చేశాడు, ఇంకా రాకముందు ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. దాని లావాదేవీలే జరగలా, బ్యాంక్ అకౌంట్ కూడా రాలా, అది స్కామ్ అంట. దాని గురించి పెద్ద గందరగోళం చేసేటటువంటి కార్యక్రమం సిట్టు వాళ్ళు చేస్తున్నారు. అంటే ఆయన కూడా రోపలేద్దాం, ఎవరు దొరికితే ఆయన రోపలేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నది